హలో ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. ఈరోజైతే మేము మా ఇంట్లో ఒక ఫ్లఫీ కేక్ చేసామండి. ఈ ఫ్లఫీ కేక్ నో మైదా, నో ఎగ్ లేకుండా చేసామండి. ఓన్లీ ఇక్కడ చూపించే ఆరెంజ్ని ఇలా కట్ చేసి ఆరెంజ్ జ్యూస్ ఉపయోగించి నేను ఈరోజైతే కేక్ చేశానండి. ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్లో మనము కొంచెం బెల్లం బాగా మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని తర్వాత గోధుమ పిండి అండి ఇది. ఈ గోధుమ పిండి అయితే మనం ఇంట్లోనే నేను మిల్లులో ఆడించుకున్నానండి, మంచి గోధుమ పిండి. దీంట్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడాను కూడా ఉపయోగించాలండి. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా రెండు కూడా వేసి బాగా కలపాలి, అంతా కలిసే విధంగా. కొద్దిగా ఒక స్పూన్ కోకో పౌడర్ కూడా వాడాను. 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసి బాగా కలిపానండి. బాగా కలిపినాక మనకు ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయింది. ఈ రెడీ అయిన బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని ఈ బౌల్లో వేసుకొని బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ టూటీ ఫ్రూటీతో ఒకసారి చేసుకున్నానండి. ఇలాగ టూటీ ఫ్రూటీస్ అన్నీ వేసుకొని తర్వాత అంతలోపే మనము ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఇలా తయారు చేసుకున్నటువంటి బ్యాటరు మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఉంచానండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఆ బ్యాటర్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒక 45 మినిట్స్ అలాగే ఉంచానండి. 45 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్తో అలా చూసింటే మధ్యలో కొంచెం గమ్ముగా అనిపించింది. చుట్టూ అయితే చాలా బాగా వచ్చిందండి. అందుకని మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగే ఉంచానండి. మొత్తం నాకు 55 మినిట్స్ పట్టిందండి. దాదాపు 1 అవర్ పట్టింది. ఫ్రీ హీట్లో సిమ్లో పెట్టానండి ఇది కూడా, అందుకనేసి 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్ పట్టింది. చూడండి, ఇలాగా నీట్గా అయితే లేయరు బాగా ఊడొచ్చేసిందండి. వచ్చి ఇలా చూడండి, తిప్పి చూస్తే కూడా నాకు చాలా బాగా అనేది కేక్ రెడీ అయిందండి. తర్వాత కట్ చేసి ఇలా ఇక్కడ చూపించిన విధంగా తయారు చేశానండి. ఈ విధంగా వచ్చింది.